నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మాజీ మంత్రి ఆర్కే రోజా నిన్న ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో తన పిల్లల్ని వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ అందరూ కామెంట్స్ చేస్తున్నారని చెప్పి బోరిన విలపిస్తున్నారు. మరి అసలు ఆమె బోరిన విలపించిన తీరును ఏ విధంగా చూడాలి, మరి ఇది ముందే ఖండిస్తే పరిస్థితి ఇక్కడి వరకు వచ్చేది కాదు కదా అని చెప్పి కొందరైతే విశ్లేషిస్తున్నారు. మరి మొత్తానికి ఇదే అంశంపైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ఆర్కే రోజా గారు ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ తనపైన తన పిల్లలపైన చాలా అబ్యూజివ్గా కామెంట్స్ పెడుతున్నారంటూ ఆమె నిన్న బోరున విలిపించారు మేడం. అయితే కొందరైతే కొన్ని అంశాలు ప్రస్తావిస్తున్నారు. 2019 నుంచి 2024 వరకు మీ పార్టీకి చెందినటువంటి షర్మిల గారిని కానివ్వండి, విజయమ్మ గారిని కానివ్వండి వ్యక్తిత్వ హననాలకి పాల్పడ్డారు. అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? సరే, ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు. మరి నిన్నగాక మొన్నే కదా అమరావతి మహిళల పైన కానివ్వండి, లేదంటే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి పైన కానివ్వండి ఇటువంటి కామెంట్స్ చేశారు. అప్పుడు మీరు నిలబడితే ఇప్పుడు మీకు సపోర్టివ్గా కొందరు నిలబడే వాళ్ళు కదా. సో మరి మొత్తానికి ఏదైనా జరిగింది మేము ఖండిస్తాము, కాకపోతే మీరు కూడా స్టార్టింగ్లో అధికారంలో ఉన్నప్పుడు కూడా ఖండించాల్సింది అని చెప్పి కొందరు విశ్లేషించారు. మరి మొత్తానికి రోజా గారి గురించి మీరేమంటారు? ఏ మహిళని తిట్టినా లేకపోతే వ్యక్తిత్వ హననం చేసినా తప్పే, దాన్ని మనం ఏం కాదనం. అది రోజానా, ప్రశాంత్ రెడ్డి గారా, లేకపోతే మరొక ఎక్సా వయ్యా, అది మనకు సంబంధం లేదు. ఏ పార్టీ వాళ్ళైనా ఆడవాళ్ళనంటే మనం ఊరుకోం. కానీ రోజా గారు నిన్న ఏడుస్తుంటే ఎవరు కూడా సింపతి చూపించలేదు. అన్ఫార్చునేట్లీ ద రీజన్ వై ఈజ్ ఇవాళ నిన్న జరగలేదు కదా. ఇప్పుడు ఈ మార్ఫింగ్ అనేది ఇప్పుడు కొత్తగా జరిగిందా? కాదు కదా, ఎప్పుడో జరిగింది. అయితే ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే వీళ్ళ స్ట్రాటజీ ఏంటి. ఇది ఇప్పుడు వైసీపీ కొత్త స్ట్రాటజీ ఏంటంటే ఏడ్చి సాధించాలి, ఏడ్చి ఒక సింపతి గెయిన్ చేయాలి. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు అన్ని రకాలుగా ట్రై చేశారు. ఈ ఏడాది కాలంలో రోజా గారు ఓడిపోయాక చాలా బింకంగా ఉంది. తమిళనాడు వెళ్ళొచ్చాక ఒక 2-3 నెలలు ఎవరూ మాట్లాడలేదు. తర్వాత రెచ్చిపోవటం మొదలుపెట్టారు. పోనీ ఈ రెచ్చిపోవటంలో ఏమన్నా మీరు మర్యాదగా ఉన్నారా? నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నాను, గతంలో ఒక మంత్రిగా పనిచేశాను, నా భాష బాగుండాలి, నేను ఒక పద్ధతిగా మాట్లాడాలి అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? మరి ఇప్పుడు రోజా గారు ఇంత బాధపడుతున్నారు కదా. మరి మీరు అన్నట్టుగా అసలు సొంత చెల్లెల్ని ఆయన ఒక క్యారెక్టర్ అసాసినేషన్ చేయించినప్పుడు, ఆవిడ చీర మీద ఒక అన్నగా ఆయన కమెంట్ చేసినప్పుడు మీరు ఎప్పుడైనా మాట్లాడారు? ఇవన్నీ ఎందుకు? అసెంబ్లీలో మీ ఎదురుగుండా చంద్రబాబు నాయుడు గారి భార్య గురించి మాట్లాడినప్పుడు ఆయన ఏడుస్తూ ఉంటే మీరందరూ నవ్వారు. ఇంకా అంతకంటే సిగ్గుచేటైన విషయం ఉందా? మీరు ఒక మహిళ, అప్పుడు మీరు దాన్ని ఖండించాలి. ఇప్పుడు ఏమండి, నీ దాకా వచ్చేసరికి నన్ను ఎవరు సపోర్ట్ చేయట్లేదు, నాకు మీనా సపోర్ట్ చేసింది, నాకు రాధిక సపోర్ట్ చేసింది, మరో ఖుష్బూ చేసింది అంటున్నావే. మరి నువ్వు అదే తెలుగుదేశం నుంచి వచ్చావు కదా రోజా. మరి నువ్వు ఆ రోజు ఒక మనిషిగా, ఒక మానవత్వం ఉన్న మనిషిగా, ఒక మహిళగా నువ్వు ఖండించావా? మీరు ఎంజాయ్ చేశారు. మరి అనితని నువ్వు ఎలాగా నువ్వు ఒక గెస్చర్ ఇచ్చావు? నువ్వు తప్పు కదా. ఇటీవల కాలంలో ఈ ఒక వారం 10 రోజులైందో, నెల్లాళ్ళ మధ్యలో ఇంత మేకప్ వేసుకొస్తుంది అనిత అని అన్నావు. తప్పు కదా. మరి మీరు మేకప్ వేసుకుంటున్నారుగా. మేకప్ లేకుండా నేను ఏడ్చిందా రోజా వీడియోలో, ఆ స్టూడియోలో? మీరు చెప్పండి నాకు. నేను మేకప్ వేసుకున్నారా, మీరు తలకి డై వేసుకున్నారా, నాకు అనవసరం. అది మీ వ్యక్తిగతం. కానీ మీరు ఒక ఎస్సీ మహిళను పట్టుకుని మేకప్ వేసుకుంది అన్నారు కదా. తర్వాత మీ రోజారాణి, మీ వైసీపీ రోజారాణి అనిత గారిని మాట్లాడిన మాటలు వింటే మీ చెవులు తూట్లు పడ్డం కాదు, ఇంకేమవ్వాలో మీరు చెప్పండి. మొత్తం మీ వైసీపీ వాళ్ళందరూ కలిపి మాట్లాడిన మాటలు ఒక ఎత్తు, రోజారాణి మాట్లాడిన మాటలు ఒక ఎత్తు. అంతకంటా బూతులు ఎవడైనా మాట్లాడతాడా? మరి అది మీరెందుకు ఖండించలేదు? అనిత గారి గురించి అన్నప్పుడు సాటి మహిళని, ఒక ఎస్సీ మహిళని, బీసీ మహిళని మీరు మహానటి అన్నారని మీరందరూ ఒప్పారి పెట్టేశారు, ఏడ్చేశారు. మరి అనిత గారిని అన్న మాటలకి మీరందరూ ఏం చేసుకుంటారు? ఇవాళ న్యాయం అడిగితే మరి మీరు కూడా న్యాయబద్ధంగా ఉండాలిగా. తమ్ముడు తనవాడైనా తగవు ధర్మంగా ఉండాలట. మరి తగవు ధర్మం ఏది ఇక్కడ? దేనికి ఏడ్చారు మీరు? ఎందుకు ఏడుస్తున్నారంటే గత ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 2024 మధ్యకాలంలో
వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని నేర్పించారు, చంద్రబాబు నాయుడు గారి భార్య గురించి మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారి భార్య గురించి చాలా నీచంగా మాట్లాడారు, మీకు తెలియదు ఎంత ఘోరంగా మాట్లాడారో. వాళ్ళ పిల్లల ప్రస్తావన తీసుకొచ్చారు. పోసాని లాంటి వాళ్ళు ఏం మాట్లాడారో వినండి మీరు. పోసానిని మీరు ఎందుకు ఖండించలేదు? పోసాని అరెస్ట్ అయితే మీరందరూ ఎందుకు వెనకేసుకొచ్చారు? ఇవాళ పోసాని నోరు మూసుకుని ఎందుకు కూర్చున్నాడు రోజా అని అడుగుతున్నాం మనం. అదేవిధంగా లోకేష్ని మీరు ఎంత వ్యక్తిత్వ హననం చేశారు? బ్రాహ్మణిని ఎందుకు తీసుకొచ్చారు అసలు మీరు సీన్లోకి? వీటన్నిటికీ సమాధానం చెప్పు రోజా, అప్పుడు నువ్వేడు, నీకు సమర్థిస్తాం మేము. ఇవన్నీ చేశాక ఇవాళ వాళ్ళు 124 సీట్లు తెచ్చుకున్నారని ఇప్పుడు కొత్త స్ట్రాటజీ మొదలు పెడుతున్నారా? అంటే ఏడిస్తే మీకు ప్రజల్లో సానుభూతి వచ్చి నెక్స్ట్ 29లో గెలుస్తామనుకుంటున్నారా మీరు? అది కలలో కూడా జరగని పని. మీరు ఏదైతే అంటున్నారో వైసీపీ కొత్త ప్లాన్ వేసింది, కొత్త స్ట్రాటజీతో ముందుకెళ్తుందని, ఈ భాగంలోనైనా ఉప్పాల హారికను కూడా దించింది, తర్వాత రోజా గారితో మొదలెడుతున్నారా? ఏం జరుగుతుంది? అది హారిక గారి చాలా చిన్న విషయం అండి. మన నిన్న కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం దానికి. ఇప్పుడు హారిక వెళ్ళిపోతున్నావిడ వెనక్కి వచ్చి పోలీసుల్ని ఎందుకు బూతులు తిట్టింది సమాధానం చెప్పమానండి. వాళ్ళ ఆయన ఎందుకు తిట్టాడు బూతులు సమాధానం చెప్పమానండి. ఒక ప్రభుత్వ ఉద్యోగిని, ఒక విధులు నిర్వహిస్తున్న ఒక పోలీస్ ఆఫీసర్ని మీరు తిట్టచ్చా? మీరు మహిళగా ఉండి బూతులు మాట్లాడతారా? దానికి సమాధానం చెప్పమానండి. మీరు స్టేషన్కి వచ్చి 2 చుక్కలు కన్నీళ్ళ చుక్కలు కారిస్తే మహానటి అంటే మీకు అంత పౌరుషం వచ్చేసింది. ఇవాళ గాలి భానుప్రకాష్ ఏదో అన్నాడని అంటోంది కదా ఆవిడ, నన్ను మహిళను పట్టుకుని ఇలా అన్నాడని. నువ్వు గాలి భానుప్రకాష్ని ఏమన్నావు ఒక్కసారి రివైండ్ చేసి విను రోజా. నువ్వేమన్నావు? గాలి మనిషి గాలిలో గెలిచాడని అనలేదా నువ్వు? అన్నాక ఇంకొక మాట ఏముందండి ఆవిడ, గాలి భానుప్రకాష్ని ఏదో చాలా అంది ఆవిడ, అదేంటది నీచ్ కమీన్ ఏదో అంది ఆవిడ. ఒకసారి వీడియో వేసి వింటే ఆవిడకి అర్థమవుతుంది ఆవిడ ఏం మాట్లాడిందో. అవి అన్నాక ఒక మాట అంటే మీకు అంత పౌరుషం వచ్చిందే. ఏమన్నాడు ఆయన వినండి, అది కూడా ఆవిడనే చెప్పమానండి. మరి అలా అన్నారని మీరు బాధపడుతున్నారు, మీరందరినీ అనొచ్చా? అసలు మీ నోరు ఎట్లాంటి నోరు? తిరుమలలో ఆ కల్తీనేకి సంబంధించి దేనికో కూర్చున్నప్పుడు వెధవలను తిట్టింది, ఇంకా చాలా మాట్లాడింది. ఆవిడ వీడియోలన్నీ వేసి ఆవిడకి వినిపిస్తే ఇటీవల గెలిచిన ఎమ్మెల్యేలను కూడా ఏదో విమర్శించారు. అదే గాల్లో గెలిచిన ఎమ్మెల్యేలు వీళ్ళని ఏదో ఒక మాట వాడింది, గాలిన ఇది డాష్ అని. కాబట్టి మరి మీరు ఇవన్నీ మాట్లాడి ఆయన ఒక మాట అనేసి మీకు అంత పౌరుషం వచ్చిందే, ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయి? అసలు ఇవన్నీ కాదండి. అసలు రోజా గారిని మీరు ఇంత మాట్లాడనిస్తున్నారంటే ఆవిడ ఎందుకు రెచ్చిపోతున్నారంటే, ఆవిడ మీద ఆడుదాం ఆంధ్ర స్కామ్ విషయంలో ఇంకా ప్రభుత్వం ముందుకెళ్ళలే, మద్యం స్కామ్లో ఉంది. అది ఏదో తొందరగా తేల్చి ఆవిడ జైల్లో పడేస్తే అప్పుడు ఆవిడ నోరు కంట్రోల్ అవుతుంది. ఆ రోజు రావాలి యాక్చువల్గా. అందుకని ఇవాళ రోజా గారికి సానుభూతి ఎక్కడా దొరకలేదండి. ఒక్కసారి మీరు ఆ వీడియో కింద కమెంట్స్ చూసారంటే ఆవిడకి అర్థమవుతుంది ఆవిడ ఏంటో. ఇవాళ నగరి ప్రజలు ఆవిడ తరిమి కొట్టారు. ఆవిడ ఏమంది, ఎవరిని? పవన్ కళ్యాణ్ని. నువ్వు అసెంబ్లీ గేటు కూడా తాకలేవు, నువ్వు ఒక వార్డు మెంబర్గా పనికిరావంది. ఆయన నెగ్గి చూపించాడు. నువ్వు నగర ప్రజల్ని ఏమన్నావు? మహిళల్ని మున్సిపల్ ఆఫీస్ గేట్ కూడా తాకనివ్వనన్నావు. అందుకని నేను నగర్లోకి అడుగు పెట్టనివ్వమంటున్నారు, నేను తరివి కొడుతున్నారు. కాబట్టి ఇవాళ రోజాకి ఎక్కడ దిక్కు లేదండి. ఆవిడ ఆస్తులు అయితే సంపాదించుకుంది. నా పిల్లలు ఇప్పుడు సినిమాల్లో ఉన్నప్పుడు ఇంతకంటా వాళ్ళు మాటలు పడతారు, అది అందరికీ తెలుసు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఏం చిన్నపిల్లలు కాదు. సరే, ఏ పిల్లలైనా బాధపడతారు, దాన్ని మనం ఖండిస్తాము, అవన్నీ ఓకే. కానీ ఇదేదో పెద్ద ఇష్యూ ఇవాళ కొత్తగా వచ్చింది అనుకుని ఆవిడ ఒక అరగంట ఎపిసోడ్లో బాధపడిపోవడం, ఈశ్వర్ గారు పాపం చాలా బాధపడిపోయారు. ముందు ఈశ్వర్ గారి బాధ ఏంటో కూడా చూడండి అమ్మా, ఎందుకంటే ఆయనకి తెలియదు, చాలా అమాయకుడు. మీరు ఇందాక అన్నట్టుగా అమరావతి మహిళలు వేశ్యలంటే కూడా వీళ్ళందరూ వెనకేసుకొచ్చారు. మరి మహిళలందరినీ అన్నప్పుడు వీళ్ళకి కళ్ళంటే నీళ్ల చుక్క రాలేదు. కాబట్టి ఈ నీళ్ల చుక్కల విలువ ఏంటో మరి రోజాకి తెలియాలి, మనకు తెలియదు. ఈ నీళ్ల చుక్కలకి ఏమి మనకి ఓట్లు రాలుతాయని మాత్రం మనం అనుకోవట్లేదు. మరి రోజా గారు ఏదైతే ఇంటర్వ్యూ ఇచ్చి అందులో బోరున విలిపించారో ఇది కూడా ఒక వైసీపీ న్యూ స్ట్రాటజీ అని చెప్పి మేడం చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.